అబూజ్మడ్ అడవుల్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాల్పుల మోతతో అభయారణ్యం ఇంకోసారి దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవాలి. కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారన్న సమాచారంతో కూంబింగ్ చేపట్టింది భద్రతా బలగాలకు సంబంధించి ఆ సేన. అయితే మావోయిస్టులను నలుమూలలా చుట్టుముట్టారు స్పెషల్ పార్టీస్. మావోయిస్టులు ఏరవేతే లక్ష్యంగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత బస్తర్ రీజన్ లో ఇదే మరో భారీ ఎన్కౌంటర్ కింద చెప్పుకోవచ్చు. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక జెండాను వాళ్ళు ముఖ్యంగా ఒక సందేశాన్ని రాసి అక్కడ ఒక జెండాను అక్కడ వాళ్ళు వేలాడించారని చెప్పుకోవాలి. భారత్ కి కమ్యూనిస్ట్ పార్టీ అంటూ మీరు చూడొచ్చు. కింద ఆ లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి. భారత్ కి కమ్యూనిస్ట్ పార్టీ అంటూ కూడా ఒక కొన్ని సందేశాన్ని వాళ్ళు అక్కడ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు. అక్కడ సమాచారం అందుకున్న తర్వాత రంగంలోకి దిగాయి భద్రతా బలగాలు. దీంతో అక్కడి నుంచి మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టులకు అలాగే ఇటు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అభయారణ్యం మరోసారి దద్దరిల్లిపోయింది. ఇప్పటికే ఛత్తీస్గఢ్కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ముఖ్యంగా బస్తర్ రీజన్లో మొన్నే కాల్పుల మోత జరిగింది. మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవబోతున్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. नारायणपुर का सीमावर्ती अबूजमाड क्षेत्र में डीआरजी नारायणपुर एसटीएफ टीम और माओवादी के बीच में मुठभेड़ हुई. अभी भी मुठभेड़ लगातार जारी है. मुठभेड़ के पश्चात अब तक सर्चिंग में कुल 7 माओवादियों के डेड बॉडी रिकवर किए गए थे. उनमें से संभवतः यह 2 या 3 महिला माओवादी का भी डेड बॉडी होने का संभावना बताया जा रहा है. अभी भी लगातार सर्चिंग जारी है. जैसा AK-47 सहित और काफ़ी बड़ी मात्रा में आर्म्स एम्युनिशन भी रिकवर किए गए थे. जैसा अभी सुरक्षा बल सदस्य अभी सभी लोग सुरक्षित है क्योंकि अभियान का भी प्राथमिक जानकारी प्राप्त हो रहा है. आसपास इलाके में अभी भी लगातार सर्चिंग जारी है. इससे जैसा अपडेट हो आएगा फिर हम विस्तार से जानकारी शेयर करेगा. संभवतः ये नॉर्थ बस्तर डिवीज़न या अबूजमाड डिवीज़न इन दोनों का संयुक्त माओवादी दल का कुछ सदस्य होने का संभावना है. और भी अन्य जो PLG फॉर्मेशन का भी माओवादी होने का जानकारी प्राप्त हो रहा है क्योंकि अभी डेड बॉडी का शनाख्ती कार्रवाई पूरा नहीं हुआ है. और जैसा पूर्व में भी मैं बताया था लगातार अभी सर्चिंग जारी है. इसलिए सर्चिंग को उपरांत और डिटेल अपडेट हम बता पाएगा. लेकिन अब तक जो कंफर्मेशन जो प्राथमिक जानकारी आ रहा है उसमें 7 माओवादियों का डेड बॉडी जिसमें संभवतः 2 या 3 महिला माओवादी भी होने का चांस बताया जा रहा है. क्योंकि अभी शनाख्ती कार्रवाई अभी पूरा नहीं हुआ है इसलिए अभी फिलहाल ये मारा गया माओवादियों का डेड बॉडी किसका है ये बताना संभव नहीं होगा. जैसा शनाख्ती कार्रवाई पूरा होने के बाद हम प्रत्यक्ष से जानकारी बताएंगे. टेकाबेटा जो स्थान है कहाँ पर उसी राज्य से लगा हुआ है कितनी क्योंकि अभी भी लगातार अभियान जारी है. सर्च अभियान भी जारी है. इसलिए हम एग्जैक्ट डिटेल्स अभी बताने की स्थिति में नहीं क्योंकि बल अभी भी अंदर है. इसलिए सुरक्षात्मक कारणों से और गोपनीयता बनाए रखना जरूरी है. इसलिए हम एग्जैक्ट लोकेशन और बाकी जानकारी अभी फिलहाल नहीं बता पाएगा. लेकिन इतना ही जानकारी तक हम सीमित रखना चाहेगा. जो जिला नारायणपुर और कांकेर के सीमावर्ती अबूजमाड क्षेत्र में मुठभेड़ हुई. अभी मुठभेड़ की पार्टी तब सुरक्षित लौटाने के बाद हम और विस्तार से जानकारी देते हैं. రైట్ అది పోలీస్ అధికారులు చెబుతుంది. ముఖ్యంగా సర్చ్ ఆపరేషన్ మాత్రం కంటిన్యూ అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. అయితే ఎక్కడ ఆ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అనేది వాళ్ళు చెప్పట్లేదు. ఎందుకంటే గోప్యత దృష్ట్యా ఈ అంశాన్ని బహిర్గతం చేయట్లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇందుకే అక్కడ ఏం జరుగుతోంది? ఛత్తీస్గఢ్లో ఎన్నికల ముందు నుంచి అక్కడ భారీ స్థాయిలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంటున్న పరిస్థితి. సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ సరిహద్దు నుంచి మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతుంది? కాంకేర్లో చూసాం, బస్తర్లో చూసాం. అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 7 మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది? సర్చ్ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయా?
ఏరువేట అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి నారాయణపూర్ జిల్లాలోని అబూజ్బడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. గంటకు మావోయిస్టుల మృతుల సంఖ్య అయితే పెరుగుతుందని మనకి తాజాగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మాత్రమే మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ అయితే ధృవీకరించారు. అయితే ఇంకో 2 మావోయిస్టులు కూడా హతమైనట్టు మనకు తాజాగా సమాచారం ఉంటుంది. సరిగ్గా అబూజ్బడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులంతా కూడా ఒక సమూహంగా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ స్థావరం కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రోజు డిఆర్జీ అటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు విడివిడిగా అటు కూంబింగ్ ప్రక్రియించుకుంటాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య అంశానికి సంబంధించి విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు చూడొచ్చు. ఒక అక్కడ జెండా కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఒక సందేశాన్ని వాళ్ళు అక్కడ మావోయిస్టులు రాసిన సందర్భంగా మనం చూడొచ్చు. భారత్ కి కమ్యూనిస్ట్ పార్టీ అంటూ కూడా ఒక జెండాను మీరు చూస్తున్నారు. దాంట్లో ఒక సందేశాన్ని రాశారు. ఆ సందేశానికి సంబంధించి ముఖ్యంగా మనకు అర్థమవుతున్న కొన్ని లెటర్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐ రిక్వెస్ట్ ఒకసారి జెండాకు క్లోజ్ వెళ్ళినప్పుడు పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఆపే ప్రయత్నం చేస్తే కనుక ఎస్, ఇక్కడ మీరు చూస్తే కాస్త మనకి భాజపా కే ఖత్రే సే దేశ్ జనతాకి అంటే మనకి క్లియర్ కొంచెం అర్థమవుతోంది. క్రాంతికర రాజనీతిక్ అంటూ కూడా కొన్ని అంశాలు ఎగ్జాక్ట్లీ కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు అక్కడ సందేశాన్ని రాశారనే చెప్పుకోవాలి. భారత్కి నవజవాని అంటూ కూడా కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా భారత్కి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ మావో అని అనుకుంటా, బహుశా బ్రాకెట్లో, ఎందుకంటే జెండా కాస్త అక్కడ అటువైపు మడత పడింది కాబట్టి మనకి అర్థం కావట్లేదు. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. దాదాపు 7 మావోయిస్టులు మరణించినట్లు ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు ధృవీకరించిన పరిస్థితి. ఒక్కసారి మా ప్రతినిధి ఉదయ్ దగ్గరికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, ప్రస్తుతం కాంకేర్ కావచ్చు, బస్తర్ కావచ్చు, ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి కాంకేర్కి సంబంధించి ఇంకా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగే అవకాశం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్, ఈ రోజు మరికొన్ని గంటల పాటు కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని గత కొద్దిసేపు క్రితం మీడియాతో బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ అయితే వెల్లడించారు. ఖచ్చితంగా ఈ రోజు ఉదయం నుంచి నిరంతరాయంగా కాల్పులు అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కొనసాగుతున్నట్లు సుందర్ రాజ్ అయితే వెల్లడించారు. అయితే గోప్యత దృష్ట్యా, ఎందుకంటే లోపల ఇంకా కూంబింగ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఫోర్సెస్ ఎక్కడ ఉన్నారు అనే లొకేషన్ ఇప్పటి వరకు ప్రాథమికంగా అటు అధికారులు అయితే బయటికి వెల్లడించట్లేదు. భద్రతా పరిణామాల దృష్ట్యానే తాము విషయాలు వెల్లడించట్లేదు అని చెప్పి అయితే బస్తర్ రేంజ్ అయితే సుందర్ రాజ్ వెల్లడిస్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి దాదాపు నిరంతర కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు సర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. బస్తర్ రేంజ్ అయితే సుందర్రాజ్ చెప్పినటువంటి వివరాల ప్రకారం 7 మావోయిస్టులలో 2 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు ఇప్పటికే భద్రతా సిబ్బంది అయితే గుర్తించారు. అందులో ప్రధానంగా కమాండర్ కుంజు కూడా ఉన్నట్లు మృతుల్లో అటు అధికారుల నుంచి మనకి తాజాగా సమాచారం అవుతుంది. అయితే ఈ నెల 16 జరిగినటువంటి కాంకేర్ ఎన్కౌంటర్ అతిపెద్ద ఎన్కౌంటర్ గా గత 10 ఏళ్లలో మనం భావించవచ్చు. ఇప్పటికి 29 మంది మావోయిస్టులు